చస్తా, నేను చచ్చిపోయినా కూడా నా కొడుకులు లేకున్నా వీడు నా కొడుకు అవుతాడు అని ఆయన ముందే ఊహించుకున్నాడు. ఇది మాట నాకు అనిపిస్తుంది, మా నడుపు తండ్రి దూరదృష్టితో ఎంత పని చేసింది. ఇప్పుడు నాకు అనుకున్న తండ్రి బాలశక్తిని తండ్రి అని నేను చెప్పుకున్నా. ఆయన ఇంత నేను చెప్పుకోవడానికి కారణం అంటే ఆయన నాకు ఇచ్చిన ఈ ధనం ఇది, తరిగిపోని ధనం. అదే విద్య ఎప్పటికీ తరిగిపోదు అంటారు కదా. తరిగిపోతుంది ధనం వాస్తవంగా. ఒక్కొక్కటి రాము చతుర్యంసతి నకంగుళం చతురంగుళ ముష్టికం చెడు ముష్టికం భవేద అస్తం అస్తం చత్వారి క్రోధనం ద్విశాస్త్ర ధనం పురుషం పురుషం చత్వారి యోజనం శతయోజనం భవేదేశం శతదేశంతో మండలం శతమండలం కంకండం ఇది చైతన్య ఒకటి. ఇది నాకు నేర్పిండా? నేను నేర్చినందుకు మా కక్కయ్య అదృష్టవంతుడు. నేను నేర్చినందుకు మా కక్కయ్య అదృష్టవంతుడు. ఆయన ఎవరి దాన్ని నేర్చిండో నాకు తెలియదు. ఆ కాలంలో ఎంత నేర్చిండు నాకు అర్థం కాని పని. నేను సరే 5వ తరగతి నేను చదువుకున్నా. నువ్వు నేర్చుకున్నప్పుడే పాతకాలం అంటే ఆయన నేర్చుకున్నప్పుడు ఎక్కే కాలం. ఎవరు చెప్పిండ్రు ఏ తండ్రి తరగతి తెచ్చిండు నాకు అర్థం కాదు. ఒక్కొక్కటి నాకు ఇది అవరకోశందే షష్కంఠమాతృస్పనత షట్కరికర హస్తయుగడ ఉష్కాళ మేఘ నిపపండి రస్కంక నటుని సంహార రాక్షస దంశం. ఇది ఇంకా భారతి కథ ఉంది. ఆ కథ మనకు తెలుసా? అయితే ఆ కథను కూడా నాకు చెప్పి ఆయన ఆశ్చర్యపోయింది ఏంటంటే వీడికి నేను శ్లోకం చెప్తే నేర్చుతాడు, కథ చెప్తే ఆ కథ తీసుకొచ్చి మనం నాకు చెప్తాడు. ఏడ్చేది నక్కకాయ నన్ను పట్టుకుంది, కొడుక నీ తండ్రి ఉంటే ఎంత సంబరపడినవరు అనేది, నీ తండ్రి లేకపోయా కొడుకు అని చెప్పి నాకు ఊకే దగ్గరికి